ప్రైజ్ లార్డ్. బాగున్నారా? ఈరోజు దేవుని మాట మరొకసారి జ్ఞాపకం చేసుకుందామా? మీలో జ్ఞానం ఎవరికైనా కొద్దిగా ఉంటే నన్ను అడగమంటున్నాడు. ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి జ్ఞానం అనేది అవసరమై ఉండిద్ది. కుటుంబాన్ని కట్టుకోవాలంటే జ్ఞానం కావాలి, బిడ్డలను పోషించుకోవాలంటే జ్ఞానం కావాలి, మనం చేసే ప్రతి ఒక్క పని వాటిలో మనం వర్ధిల్లాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎవరి దగ్గరికి వస్తుంది? దేవుణ్ణి అడగమంటే మనము ప్రతి ఒక్కటి ఆయన ఇస్తానంటున్నాడు. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే నన్ను అడగమంటున్నాడు. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇప్పుడు మనం వాడుకుంటున్న ప్రతి ఒక్కటి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కనిపెట్టారంటే వాళ్ళు ఎలా కనిపెట్టారు? కేవలం బైబిల్ చదవడం మాత్రమే కనిపెట్టారు. 90% బైబిల్ చదువుకొని ఎంతమంది శాస్త్రవేత్తలు ఒకసారి చూస్తూ ఉండండి, వాళ్ళు ఎలా కనిపెట్టారో ఒకసారి జ్ఞాపకం చేసుకొని మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే నన్ను అడగమంటున్నాడు. ప్రతి విషయాలలో మనకు జ్ఞానం కావాలంటే, కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, సమస్యల నుంచి విడుదల పొందుకోవాలన్నా, అనారోగ్యాల నుంచి విడుదల పొందుకోవాలన్నా, ప్రతి ఒక్కటి మనకి ఈ లోకంలో బ్రతకాలంటే జ్ఞానం కావాలంటున్నాడు. ఆ తండ్రి దగ్గర మనకు జ్ఞానం ఉంటుంది కదా, నానా నాకు జ్ఞానం ఇవ్వయ్యా, అయ్యా నా మాట తీరు కానీ ప్రతి ఒక్కటి కూడా నన్ను సరిచేసి అయ్యా నా జ్ఞానాన్ని దయచేయనని నువ్వు ఉదయాన్నే లేచి అడిగినప్పుడు ఆ రోజంతా నీకు కృపాక్షేమంలో ఆయన కృప చూపించి సహాయాన్ని దయచేసి నీకు సమృద్ధిమైన జ్ఞానాన్ని దయచేసి నీ చేసే ప్రతి ఒక్క పనుల్లో, ప్రయాణంలో, నీ బిడ్డల స్కూళ్ళల్లో ప్రతి విషయంలో కూడా నువ్వేదైతే వ్యాపారం చేస్తున్నావో, ఎక్కడైతే ఉద్యోగం లేదని బాధపడుతున్నావో, ఎక్కడికైతే వెళ్ళి మళ్ళీ పోగొట్టుకొని వస్తున్నావో ప్రతి విషయాలలో కూడా దేవుడు నీకు జ్ఞానాన్ని ధారాళంగా దయచేస్తాడు. కాబట్టి దేవుడి మీద విశ్వాసం చూడు, దేవుడు గొప్ప కార్యాన్ని నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఆమేన్.